ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించినట్లయింది. అల్లు అర్జున్ కు కోర్టు మధ్యంతర బెయిల్ నైతే మంజూరు చేసింది. హై డ్రామాకు తెరపడినట్లయింది. మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. అల్లు అర్జున్ కి మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా మనం చూస్తున్నాం ఎంత హై డ్రామా నెలకొందో. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కి వర్తించమంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని కూడా హైకోర్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మార్నింగ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ అయిన సందర్భంగా అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. వారి బాబు కూడా ఇంకా అపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ అబ్బాయి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఆయన్ని 12 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడము, ఆయన అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి మెడికల్ చెకప్ అనడం, అక్కడి నుంచి రిమాండ్ అని చెప్పడం, ఎంత హైడ్రామా నెలకొందో ఇప్పటి వరకు కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు కూడా జరిపారు. ఆ తర్వాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ విచారణ చేపట్టిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకు కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు క్వాష్ పిటిషన్ కూడా క్వాష్ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు లాయర్ కూడా కొన్ని వాదనలు వినిపించిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సినీ నటుడు అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అతనికి కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందాక నేను చెప్పినట్టు అతనికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు నటుడికి 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు తనపై చిక్కడపల్లిలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్ అత్యవసరమేమీ కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో క్వాష్ పిటిషన్ లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్ కు వెళ్తారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్లు అర్జున్ రాత్రి 9:40 సంధ్యా థియేటర్ కు వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారు. తొక్కిసలాట్లో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారు అని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం అడగగానే లంచ్ మోషన్ కు అనుమతి ఇవ్వడం తప్పుడు సంకేతం ఇస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చా లేదా అన్న అంశంపై వాదించాలని ఈ సందర్భంగా హైకోర్టు పీపీకి సూచించడం జరిగింది. థియేటర్ కు వెళ్లొద్దని అల్లు అర్జున్ కు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారని పీపీ కోర్టుకు తెలిపారు. భారీగా జనం ఉంటారని తెలిసినప్పటికీ అల్లు అర్జున్ వెళ్లారని వివరించడం జరిగింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్ లో ఎక్కడా కోరలేదని పీపీ వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సోమవారం విచారించాలని కూడా కోరడం జరిగింది. ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు కూడా భద్రత కన్నా అల్లు అర్జున్ చూసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపారని కూడా తెలిపారు. అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది తోయడంతోనే తొక్కిసలాట జరిగినట్లుగా బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి భార్య మరణించింది, కుమారుడు వెంటిలేటర్ పై ఉన్నాడని పీపీ కోర్టుకు వివరించడం కూడా జరిగింది. అందుకే అల్లు అర్జున్ కి ఎలాంటి ఊరట ఇవ్వదని పీపీ తన వాదనలు వినిపించారు. ఇటు మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్ ను పూర్తిగా కొట్టివేయాలని కూడా పిటిషన్ వేశాం. పిటిషన్ పై విచారణ కొనసాగుతూ ఉండగానే అరెస్టు చేశారు. అందువల్ల ఈ పిటిషన్ ద్వారానే మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కూడా కోరారు. అర్నబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. జైల్ సూపరింటెండెంట్ కు 50,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. కేసు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయొద్దని అల్లు అర్జున్ ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని కూడా సూచించింది. క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం తెలుపగా హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే అరెస్ట్ అయిన సంధ్యా థియేటర్ యజమానులు A1, A2కి కూడా ఇదే ఉత్తర్వులు వర్తిస్తాయని హైకోర్టు క్లియర్ గా స్పష్టం చేసింది. ఒక్కొక్కరు 50,000 చొప్పున జైలు సూపరింటెండెంట్ కు పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొంది.